నమస్కారం స్వామి. మేము కర్ణాటకలోని హరిహరపుర అనే ఆదిశంకరాచార్య మఠం నుంచి వస్తున్నామండి. నా పేరు శివ చైతన్య. ఇక్కడ మన విశాఖ జిల్లాలోని వడ్డాది అనే గ్రామంలో వేంచేసినటువంటి ఉచ్చేపేట మండలం నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. ప్రధాన అర్చకులైనటువంటి మీరు స్వామివారి గురించి 4 మాటలు చెప్పండి స్వామి. ఇక్కడ స్వామివారికి సంవత్సరం నుంచి దేవాలయం తలుపులు తీసామండి. అప్పుడే 30 సంవత్సరాల నుంచి దేవాలయం మూతపడిపోయింది. మూతపడిపోయింది. గ్రామస్తులు అందరూ కలిసి దేవాలయం తలుపు తీయండి అంటే మా అబ్బాయి చేత చేయిస్తున్నాను అనమాట. నా పేరు అంగర నరసింహాచార్యులు. మా అబ్బాయి పేరు పని వెంకట రాజగోపాలు. స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి. స్వామివారి కుడిగారు మీద లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. అంటే ఈ ఆలయం ఎన్ని సంవత్సరాలు నాటి? 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు పై దాటి ఉంటుంది. అవును, తెలుస్తుంది. ఎందుకంటే పక్కన శివాలయం కూడా ఉంది. పక్కనే అటు ఇటు 2 శివాలయాల మధ్యలో నరసింహస్వామి లక్ష్మీ నరసింహ. అవును, అంటే ఈ ఆలయము దాదాపుగా 200 సంవత్సరాల పైన 200 సంవత్సరాల పైన తెలుస్తుంది. స్వామివారికి 4 ఎకరాల భూమి ఉండేదండి. స్వామివారికి ఉంటే అంత పూర్వం ఉండే అర్చకులు స్వామివారి భూములన్నీ అమ్మేసుకుని దేవాలయం ఉత్సవ విగ్రహాలను కూడా అన్ని అమ్మేశారు. ఉత్సవమూర్తుల్ని అన్ని కూడా అమ్మేశారు. ఇప్పుడు మన స్వామివారికి ఏ సందర్భంలో మొన్న ఏదో చేశారన్నారు పూజ? పాల్గొన శుద్ధ ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి ప్రారంభం. పోయిన సంవత్సరం తలుపు తీసామండి. మొన్న మాఘశుద్ధ ఏకాదశికి ఏడాది అయిందండి. 1 సంవత్సరం నుంచి మా అబ్బాయి చేస్తున్నాడు. పని వెంకట రాజగోపాల్ చేస్తున్నాడు. స్వామివారికి ఇంకా ఏమి జీతం కానీ దీపం దూపదీప నైవేద్యాలు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ భూముల వల్ల వచ్చే ఫలితం కానీ ఏమీ లేదండి.